అనేకమైన వాగ్దానాలు, ప్రవచనాలు వస్తాయి. ఇందులో మనం వాటిలో ఎంతవరకు ఫాలో అవుతాం, ఎంతవరకు ఉంటాం, ఎంతవరకు తీసుకుంటాం అంటే చాలామందికి వాళ్ళ జీవితంలో ప్రామిసెస్ తెలుసు, దేవుని యొక్క ప్రవచనాలు తెలుసు, దేవుని యొక్క కార్యాలు తెలుసు, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసు, అయినప్పటికీ వాటిని స్వతంత్రించుకోలేకపోతారు. దేవుడు హీల్ చేస్తారు అంటే హీలింగ్ రాదు, దేవుడు విడుదల చేశాడంటే మళ్ళీ దెయ్యం వెనక్కి వచ్చుద్ది, దేవుడు కొన్నిసార్లు ప్రమోషన్ ఇచ్చినాక అది డిమోషన్ అయిపోద్ది. ఎందుకని? వాట్ వాస్ ద రీజన్? ఫెయిత్ లేకపోవడం వల్ల. ఇంకా మనకి రావాల్సింది వచ్చిన తర్వాత శ్రద్ధ పోతుంది, ఒక కార్యం అయిపోయిన తర్వాత ఆసక్తి తగ్గిపోద్ది. చాలాసార్లు పడవ దాటేదాకా ఓడ మల్లయ్య, పడవ దాటాక బోడి మల్లయ్య. అప్పుడు దాకా వాడే దిక్కు, మధ్యలో ముంచేస్తే వస్తాం, వాడికి ఈత వస్తుంది, మనకి రాదు. అప్పుడు దాకా అయ్యా ఓడ మల్లయ్య గారు దిగిన వాడంత బోడి మల్లయ్య. ఇంకా దేనివల్ల మనం ఆశీర్వాదాలు లేకపోతే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతాం? పొందిన ఆశీర్వాదానికి సరిపోయిన జీవితం లేకపోవడం. అన్నిటికన్నా పని అయిన తర్వాత జరిగే నష్టాల గురించి చెప్పారు. అంటే శ్రద్ధకు లేకపోవడం, లేకపోతే సరైన జీవితం లేకపోవడం అనేది. పని అవ్వకముందు అంటే ఈ పని అవుతుంది అని చెప్పినాక కాదు. చాలామందికి మేము ప్రవచనాలు చెప్పినా అవ్వదు, వాళ్ళ దర్శనాలు చూసినా అవ్వదు. ఎందుకని? అదే మెయిన్ రీజన్, సందేహపడటం. చాలామంది ఇట్లాంటి సందేహాలతోటి వాళ్ళ లైఫ్లో రావాల్సిన ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు సందేహం పుట్టుద్ది. మనకి ఎవరైతే క్లారిఫికేషన్ ఇస్తున్నారో, ఎవరైతే ఒక మాట ఇస్తున్నారో ఆ మనిషి మీద మనకి నమ్మకం లేకపోతే సందేహం పుట్టుద్ది. పరిస్థితుల గురించి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే మనకు సందేహం పుట్టుద్ది. దేవుడు అపనమ్మకస్తుల పట్ల, అల్ప విశ్వాసుల పట్ల చాలా విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక్కసారి చూద్దాం మనం యోధా పత్రిక 22వ వచనాన్ని మీరు గనక చూస్తే, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. చాలాసార్లు మనుషులు పాపిని ద్వేషిస్తారు, పాపాన్ని వదిలేస్తారు. పాపిని, తప్పు చేసేవాడిని మనం చాలాసార్లు అరే పాపం, ఈ పాపంలో పడిపోయాడే అని మనం అనుకోం. వీడు తాగుబోతాడు అయిపోయాడు, వీడు మారితే బాగున్నాను, వీడు తాగుబోతూ వాడు అని వాడి మీద కామెంట్ చేస్తాం. బలహీనతలు, వ్యసనాలు, లేకపోతే అలవాట్లు ఏమన్నా అనుకోండి, పడిపోయిన పరిస్థితి ఏదైనా, వాడు పడిపోయాడు. సందేహపడు వాని మీద కనికరము చూపించాలంట. ప్రేమ చూపించడం కాదు, జాలి, దయ, కనికరం చూపించాలంట. రే పాపం వాడు హాఫ్ బ్రెయిన్ రా, వాడిని ఏం చేస్తాం మరి, మనం లేవనెత్తాలనుకోవాలంట. ఈ సందేహపడే వాళ్ళు ఏంటో, వాళ్ళ మీద కనికరం ఏంటో వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా తండ్రి, ఉదయకాలం మంది ప్రభా నీ పాదాల దగ్గరికి వస్తున్నాము తండ్రి. సందేహపడి వాని మీద కనికరము చూపమని మీరు చెప్పినటువంటి వాక్యాన్ని మేము ఈరోజు ధ్యానించుకోబోతుండగా, నీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావుగా కాక మీవిగా, మీ నోటికి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకున్న హృదయాలను యేసు నామములో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అంటున్నాడు కదా, సందేహపడు వాని మీద కనికరము చూపుడే. ఎవరికి అనుమానంగా ఉందో వాళ్ళ మీద ముందు మనం కనికరం చూపించాలంట. వాళ్ళని మనం కాస్త సరిచేసి సెట్ చేయాల్సిన అవసరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందులో భాగంగా మీరు గనక చూస్తే ఒక మాట చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండని ఎడల. అమ్మా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు అంటే ఇప్పుడు స్వస్థ అయిపోద్ది, కానీ రేపు మళ్ళీ వచ్చుద్దండి. రేపు వస్తుంది మరి రెడీగా, మనమే రమ్మని చెప్పుకుంటున్నాంగా. చాలాసార్లు ఈ అబ్బాయితో పాటు వెళ్తే నీ పని అవుద్దయ్యా, నువ్వు వెళ్ళి పని చేసుకోండి. వీడేదో కొంచెం తేడాగల్లా కనిపిస్తున్నాడు, వీడే తేడావాడు. ఆ తేడావాడిని సరి చేద్దామని మంచోడితో పంపిస్తే ఇటు కొంచెం తేడావాడిలా కనిపిస్తున్నాడే. సందేహం 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 అనేది చాలాసార్లు లైఫ్లో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మిస్ చేసేస్తుంది. పాస్టర్స్ చెప్తే నమ్మరు, దైవజనులు చెప్తే నమ్మరు, విశ్వాసులైన వాళ్ళు చెప్తే నమ్మరు. ఏం కాదులే, ఎందుకు అవుతాయి మాకు ఇది కాదు, అయితే కానీ తెలియదు. దేవుడు తంతాడు, సరి చేసుకోండిరా బాబు అంటే చాలాసార్లు ఇట్లాంటి మాటల వల్ల ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటారు, సందేహపడతా ఉంటారు. డౌటింగ్ స్పిరిట్. చాలాసార్లు చాలామంది గొప్ప గొప్ప వాగ్దానాలు ఉంటాయి, కానీ ఈ డౌట్ వల్లే కోల్పోతారు వాటిని.
రాదు ఆశీర్వాదం వాళ్ళ జీవితంలోకి, రమ్మంటే కూడా రాదు. వీళ్ళు తలుపు తీస్తే నీకు బ్లెస్సింగ్ వస్తాను, తలుపు తీరుగా, తలుపు అంతగా అవసరం లోపల తాళం వేసి పడుకుంటారు. అందుకనే సందేహపడకుండా విశ్వాసంతో అడిగితే కొండెల్లి సముద్రంలో పడమంటే పడుద్ది. ఈ ఒక్క మాట పట్టుకుంటారండి, ప్రభువా కొండెల్లి సముద్రంలో పడాలి, ప్రభువా కొండ, ఏం పని మీ కొండతో? సో ఆ సందేహపడేటటువంటి పరిస్థితి ఆ రీతిగా వస్తూ ఉంటుంది. మూడవదిగా మీరు చూస్తే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, లోకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అసలు అన్నిటికీ డౌట్లే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కూడా డౌటే అంట. అనుమానము దేవుడు ఇస్తాను అన్నాక ఇస్తారు, అంతే. దాని పట్ల ఫెయిత్ ఉంటే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. అంటే మనల్ని ఎంత గమనిస్తున్నారో, ఎంత పట్టించుకుంటున్నారో, ఎంత చూస్తున్నారో మనం చూసుకోవాలి. నీకు పలానా పని చేస్తే బ్లెస్సింగ్ ఇస్తానంటే ఆ పని రుబ్బేయాలి మనం. కళ్ళు మూసుకుని నోవాకు చెప్పాడు, బాబు అసలు అక్కడ వర్షాలే పడవు, తీసుకెళ్ళి ఇదిగో జలప్రళయం వస్తుంది కట్టు అంటే 100 ఏళ్ల పాటు నాన్ స్టాప్గా కట్టాడండి. పక్కనోళ్ళు ఎగతాళి చేస్తున్నా, పక్కనోడు ఎగతాళి చేస్తున్నాడో లేదో మనకు అనవసరం. దేవుడు చెప్పాడా లేదా, ఇది మాత్రమే మనకు ముఖ్యం. దేవుడు చెప్పారు అంటే దేవుడు చేస్తారు. విశ్వాసం అన్నది నిరీక్షించబడే నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. అంటే నిరీక్షించబడి వాటి నిజస్వరూపం రావాలి అంటే, కడుపులో బిడ్డ ఉందంటే ఉంది, బయటికి రావద్దు, 9 నెలలు వెయిట్ చేయాలి, చేయకుండా వచ్చేసింది అంటే కుదురుద్దా? చాలాసార్లు సందేహంతో ఆశీర్వాదం మిస్ అయిపోతాం, సందేహంతో దీవెనలు కోల్పోతాం. దేవుడు నాతో మాట్లాడుతూ ఉంది ఇదే. ఎందుకంటే చాలామంది ఈ డౌట్స్ తోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చూస్తే, విశ్వాసముతో అడగవలెను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు గారు బాగా గట్టిగానే రాశారు. ఏమాత్రము సందేహించకుండా అడగాలంట. సందేహిస్తా అడిగేవాడు ఎవరంటే అలలాంటోడు. అలపరిస్తే ఏంటి, సముద్రంలో ఎంత ఎత్తున అలలేస్తుంది, లేచినాక ఎంత హైట్ లేచినా అంత దూరం వచ్చి పడుద్దా? అక్కడ లేచింది అక్కడే పడుతుంది, కొంచెం ముందుకు వచ్చి పడుద్ది అంతే. హై జంప్ మీరు అందరూ చూసుంటారు కదా, ఇక్కడ నుంచి లేస్తే అంత దూరం దూకొచ్చు. ఓకే, సో అయితే ఈ పరిస్థితుల్లో అంత ఎత్తులు లేచిన అంత దూరం వచ్చి పడింది అనుకో, సునామీ. కాబట్టి అంత ఎత్తున ఎగిరింది దాని పక్కనే పడుతుంది, మనం బతికి బయటపడతాం. సో ఈ అలలాంటోడు అక్కడక్కడే పడిపోతాడు కానీ ముందుకు సాగలేడు. ఎందుకంటే అతడు ద్విమనస్కుడు, 2 మనస్సులు ఉంటాయి. 2 పడవల మీద కాళ్ళేసేవాడు, అటు దేవుడు చెప్పింది నమ్ముతాడు, ఇటు సైతాన్ చెప్పింది నమ్ముతాడు. వీడికున్న గొప్ప లక్షణం ఏంటంటే వీడు దేవుణ్ణి నమ్మడు. ఈ సందేహపడేవాడు మనుషులను నమ్మడు, పరిస్థితులు నమ్మడు, హీలింగ్ని నమ్మడు, ఇవన్నీగా దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి నమ్మినోడికి ఇక్కడ డబుల్ మైండ్ ఎందుకు వస్తుంది? ఒకటే మైండ్. 2 మైండ్లు వచ్చినట్లు లోపల దయ్యం ఉందని అర్థం. చాలా బాధేస్తూ ఉంటుంది. ఈ అమాయకత్వంతో ఆశీర్వాదాన్ని కోల్పోతున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. యోధా పత్రికలో మాట ఒకసారి మళ్ళీ చదవండి. సందేహపడు వాని మీద కనికరం చూపమని ప్రభు ఒక మాట చెప్తా ఉన్నారు. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుంచి లాగినట్లు లాగాలంట డౌటింగ్ స్పిరిట్ కలిగిన వాళ్ళని. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో వారిని కరుణించిరి. వాళ్ళని మంటల్లో పడిపోయినోడిని వస్తావా రావా అని ఎవరిని అడుగుతారా? లాగేస్తారు బయటికి. సపోజ్ నీళ్ళలో మునిగోళ్ళని జుట్టుపట్టుని ఈడ్చుకొని వస్తారు కానీ వస్తావా రావా అని ఎవరిని అడుగుతారా? ఎవ్వరు అడగరు. అదే రీతిగా మనం వాళ్ళని కరుణించాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఆమేన్. వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాలా గొప్పదైనటువంటి దేవుని యొక్క కార్యాలను కోల్పోతున్నారు ఈ డౌటింగ్ స్పిరిట్ తోటి. అందుకనే వాళ్ళని మనం రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అగ్నిలోంచి లాగినట్లు బయటికి లాగాలి, నెంబర్ 1. రెండోది అపవిత్రత ఉంటుంది, శారీరక సంబంధమైన అపవిత్రత. అది ఎట్లాంటిదైనా సరే, ఇప్పుడు నాకు అన్నట్టు మంత్రాలు అంత్రాలు చేసేసుకునేదైనా, లేకపోతే సినిమా పాటలు పాడేదైనా, లేకపోతే తప్పులు చేసేదైనా, లేకపోతే కాముకత్వం అయినా, ఏదైనా సరే దాన్ని అసహించుకోవాలి. వీళ్ళని మాత్రం బయటికి తీయాలి. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. కానీ మనమే డౌట్లు రాయడం అయితే అప్పుడేం చేస్తాం? మనకే డౌట్ ఉంటే అవ్వదేమో, కష్టమేమో, జరగదేమో, కాదేమో, ఇవన్నీ ముందు వస్తాయి. అస్సలు కాదు, వీళ్ళే ముందు అనుకుంటారు. చాలాసార్లు ఈ డౌట్
అదే రీతిగా కొనసాగుతూ ఉంటుంది. అందుకనే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇలా డౌట్స్ పడిన వాళ్ళని ఒకసారి చూద్దాం మనం. విశ్వాసులకి తండ్రి అయినటువంటి అబ్రహాం గారితో ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి దేవుడు ఏ రకంగా మాట్లాడుతున్నాడు. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త యగును కదా. ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇది అందరం పట్టుకొని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అందరూ కూడా గట్టిగా గంటాపదంగా చెప్తూ ఉంటారు. అదే ఆదికాండం 17:17 చూడండి ఒకసారి. 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకొనెను. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, సర్లే చెప్తే చెప్పావు కానీ అబ్రహం గారు మన ఫాదరు అసలు ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అప్పుడు దాకా నమ్మెను, నీతికి ఎంచబడి. ఇక్కడేమో సర్లే వింటానే ఉన్నానుగా 25 ఏళ్ళ నుంచి ఇదే మాట, చెప్తే చెప్పావులే కానీ సర్లే ఇష్మాయేలుని బతకని చాలు. చాలాసార్లు మనం ఈ పాయింట్లో మిస్ అయిపోతాం. కాలం గడిచే కొద్దీ వాగ్దానం పల్చబడిపోద్ది, కాలం గడిచే కొద్దీ విశ్వాసం సడలిపోద్ది, కాలం గడిచే కొద్దీ పర్సివరెన్స్ లేకుండా పోద్ది, కాలం గడిచే కొద్దీ వాగ్దానం యొక్క శక్తిని మనమే తగ్గించి వేస్తాం. అబద్ధం ఆడుటకు యెహోవా నరుడు కాదు. నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచేదను. సింహము గర్జించెను, భయపడని వాడెవడు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చెను, ప్రవచింపకుండాని వాడెవడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాం గారు అంత మాట అన్నా కూడా సింపుల్గా చాలా చక్కగా మ్యాటర్ని క్లోజ్ చేశారు దేవుడు. కాదులే బాబు, నీ భార్యకి అంటది ఇస్సాకు అని పేరు పెడతావని 25 ఏళ్ల తర్వాత క్లారిటీ ఇచ్చారు. మీరు అదే రీతిగా చూడండి 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆకాశమందు కిటికీలు తెరిచినను ఇలాగు జరుగునా. అక్కడ ఎలీషా గారు మాటలు కాదు, నీవు కన్నులరా దాన్ని చూచిదవు గాని దానిని తినకుందువు. అంటే అసలు ఎంత దౌర్భాగ్యుడు వీడు. యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా జరిగినా అంటే దేవుడి బలాన్ని మెజర్ చేసి వీడి పొట్టి మైండ్లో ఎంత ఉందో అదే ఆలోచిస్తున్నాడు. అంటే ఇంతే, దేవుడు తెరిస్తే కూడా దొరకదు అన్నాడంటే అసలు వాడిని దేవుడిని ఎట్లా ఎస్టిమేట్ చేశాడు. అక్కడ ఉంది ఎలీషా గారు, అసలే కోపం ఎక్కువ, గురు శిష్యులు ఇద్దరు కోపిస్టులే. ఏలియా గారు అంటారు, నేను ఎవరిని అనుకున్నానో ఆ యెహోవా జీవంతో ట్రిప్పుకి 50 మంది చొప్పున చచ్చిపోతారు ఆయన జోలికి వస్తే. ఎలీషా గారు ఏమన్నా సామాన్యుడా? ఫస్ట్ ట్రిప్లో ఎంతమందిని ఎలీషా గారు చంపేసింది చెప్పండి? 42 మంది. ఎవరాళ్ళు? పెద్దోళ్ళ, యోధుల, బాలురు. కామెంట్ చేస్తే ఊరుకోలే. బోడివాడ ఎక్కుపమ్ము, బోడివాడ ఎక్కుపమ్ము అంటే ఎలుగుబంటిని పిలిపించి మరీ చంపించేశాడు. ఇక్కడ కూడా అదే సీన్ జరుగుతుంది. తర్వాత కనుక చూస్తే 17వ వచనం నుండి 20వ వచనం వరకు చూడండి, తెలుసు. ఆ ద్వారమున నిలబడ్డాడు, ద్వారమందు జనులు త్రొక్కుట చేత అతడు మరణమాయను. ఏలియాతో ఎలీషాతో పెట్టుకుంటారా? సామాన్యుల వీళ్ళు, అసామాన్యులు. మాట శాసనం అంతే. నా మాటకి డౌట్ పడతావా? కానీ నిజంగా దేవుడి స్టాండర్డును దేవుని సేవకుల స్టాండర్డ్ చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో స్టెఫన్ గారు వచ్చారులే, కానీ ఇక్కడ చూస్తే ఎలీషా గారికి ఏలియా గారికి ఎంతసేటు కోపాలు ఉన్నాయో మనకు అర్థం అవుతూ ఉంటుంది. వచ్చి చూసి సింపుల్గా నువ్వు అక్కడ ఉంటావు కానీ నువ్వు ఉండవు. ఈవెన్ పేతురు గారు ఏమన్నా మామూలుగా ఉన్నాడా? అన్నయ్య సప్పీరాలను ఏం చేశాడో తెలుసుగా మనకి. సో వీళ్ళ గొప్ప గొప్ప దైవజనులు, వీళ్ళు సామాన్యులు కాదు. డౌట్ ఎప్పుడైతే పడ్డాడో చచ్చాడు. ఈ రోజున అబ్రాహాం గారు డౌట్ పడ్డారు, మన తండ్రి. కానీ ఏం చేశాడంటే అబ్రాహాం గారు డౌట్ పడి అనవసరంగా ఇష్మాయేల్ సంతానాన్ని తీసుకొచ్చాడు. వాళ్ళ ఆవిడ మాట విని, వాళ్ళ ఆవిడికి చెప్పాల్సింది పోయి వాళ్ళ ఆవిడ మాట విని ఇష్మాయేల్ సంతానాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు అరబ్బీలు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. సువార్తీకుడైనటువంటి తోమా గారు యోహాను సువార్త 20వ అధ్యాయంలో కనుక మీరు చూస్తే 24వ వచనంలో, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తులు చూసి ఆయన పక్కలో వేలు పెడితే కానీ నేను నమ్మను. ఇండియా అసలు మనం ఎంత గొప్పవాళ్ళమండి. నిజంగా చెప్పండి, మనం గొప్పవాళ్ళమే కదా. వాళ్ళందరూ కూడా
చూసి నమ్మారు. మనం చూడకుండా నమ్ముతున్నాం. విగ్రహారాధికుల వంశాల్లో పుట్టిన వాళ్ళమైన మనమందరం కూడా చూడకుండా ప్రభువుని నమ్ముతున్నామంటే దానికి మనమే శభాష్ చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నానంటే, నేను చూస్తే కానీ నమ్మను, పక్కలో వేలు పెట్టి చూస్తే అంటే ఏంటి? తోమా ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఎంతమందిని చనిపోయిన వాళ్ళని లేపినప్పుడు తోమా చూడలేదా? స్వస్థపరిచిన వాళ్ళని తోమా చూడలేదా? చనిపోయిన తర్వాత 4 రోజులు అయిపోయిన లాజర్ని లేపినప్పుడు తోమా చూడలేదా? చూశాడు కదా, మరి ఎందుకు అడిగాడు? యేసు ప్రభు హీల్ అయిపోయి చచ్చిపోయినోడు బతికొచ్చాడంటే ఎట్లా నమ్ముతాడు? యేసు ప్రభుని లేవగలిగినోడు ఎవడన్నా కనపడాలి కదా తోమాకి. ఇంకెవరు కనపడలే. యేసు ప్రభు లేపుతాడు తెలుసు తోమాకి, కానీ అక్కడ యేసు ప్రభువే పోయాడే, ఎట్లా లేస్తాడు? ఇది తోమాకున్న సందేహం, డౌట్లు. తోమా ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ చాలా దారుణమైన హతసాక్షి కదా, చాలా గొప్ప సేవ చేశారు. బల్లెపు పోటు పొడిపించుకుని దారుణమైన పరిస్థితిలో చనిపోయాడు. డౌట్స్ పడే వాళ్ళందరినీ తోమా ఫేస్ చేయాల్సి వచ్చింది. పంపిన దేవుడు ఏమైనా మామూలు ప్లేస్ పంపించాడా? భారతదేశం అసలే అన్నిటికీ ఆలవాలం. ఈ ఆలవాలమైన ప్రదేశంలో 100 సందేహాలు. క్రీస్తు పేరుని వ్యర్థముగా పలకడానికి దేవుడు ఒప్పుకోడు. మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన మాటను అనగలమా మనం? ఆయన పేరుని అపహసించగలమా? ఆయన పేరు పెట్టబడిన జనులు, ఆమేన్, హల్లెలూయా, క్రిస్టియన్స్, క్రీస్తు పేరు ధరించుకున్నవాళ్ళు. అందుకే ఇక్కడ తోమా గారు ఆ పరిస్థితులన్నింటిలో, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అమెరికా దేవుడిని తీసుకొచ్చావు 100 మాటలు అంటే అందరికీ చెప్పుకొని పాపం సిన్సియర్గా సేవ చేసుకున్నాడు. డౌట్ పెట్టాడు కాబట్టి డౌట్లు పడాల్సి వచ్చింది, ఇండియా రావాల్సి వచ్చింది. అదే రీతిగా మీరు కనుక చూస్తే పేతురు గారు మత్తయి సువార్త 14:31 అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? నీళ్ళ మీద నడిచి వస్తానయ్యా అన్నాడు. బాగుంది, నడవడానికి సరే రా అన్నారు. నీళ్ళ మీద నడుచుకుంటే టక్కన ప్రభువా పడిపోతున్నాను. నేను దేవుని కోసం చాలా స్ట్రాంగ్గా నిలబడతాను, దేవుని కోసం ఇది చేస్తాను అది చేస్తాను. తర్వాత డమ్మని పడతారు. ఎందుకు? గాలి వస్తే, ఒక శోధన వస్తే, ఒక కష్టం వస్తే పడిపోతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఒట్టి మాటలు చెప్పుకుంటూ ఉంటారు? అందుకని దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాము గారు అవిశ్వాసము చూపించారు కాబట్టి ఇష్మాయేలు వచ్చి ఈ రోజున శ్రమలు వచ్చినాయి. అధిపతి అవిశ్వాసం చూపించాడు కాబట్టి చనిపోయాడు. మీరు అదే ద్వితీయోపదేశకాండంలో కనుక చూస్తే ప్రభు ఒక మాట చెప్తారు. మొదటి అధ్యాయం 32 మీరు కనుక చూస్తే, కానాన్ దేశం ఇశ్రాయేలు డౌట్లు పడి మిస్ అయిపోయారు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిన సీన్ మర్చిపోయారు. ఎట్లాంటి వాళ్ళంటే అక్కడ పైనుంచి ఆహారం కురిసింది మర్చిపోయారు, పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం మర్చిపోయారు. అన్నీ మర్చిపోయి డౌట్లు పడ్డారు కాబట్టి దేవుడు కానాన్ దేశం ఇవ్వను, సందేహముతో కానాన్ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కోల్పోయారు. సందేహం లేకుండా అడిగేవాడిని ఎట్లా అన్నారంటే, అగ్నిలో నుంచి బయటకు తీయాల్సిన వాళ్ళం మనం, ఆమేన్. అగ్నిలో నుంచి బయటకు తీయాలంటే ఫైర్ ఇంజిన్ గ్రూప్, ఫైర్ ఇంజిన్ బ్యాచ్ మనం. ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫస్ట్ ఏం కావాలి? ఫైర్ ఇంజిన్ వాళ్ళకి నీళ్లు కావాలి, తర్వాత నిచ్చెన కావాలి, సేఫ్టీ కావాలి. నీళ్లు పెట్టుకునే వెహికల్ అది మీ బాడీయే. యువర్ బాడీ షుడ్ బి ఏ టెంపుల్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ నీళ్ళని మనము కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతామో, అప్పుడు మనం వెళ్ళి అపవాది యొక్క అగ్ని బాణములు ఆర్పుటకు శక్తి కలిగిన వారముగా అవుతాం. ఆమేన్, హల్లెలూయా. అపవాది యొక్క అగ్ని బాణాలు ఆర్పే శక్తి కావాలంటే ముందు మనం ఫైర్ ఇంజిన్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో డౌట్స్ పడి 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 ఆశీర్వాదం కోల్పోయారు. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తారు, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి తిమోతి 2:8 ప్రతి స్థలమందును, ఒట్టి పురుషులకే చెప్పారు ఈ మాట, కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. పురుషులు కోపము సంశయము, లేడీస్కి డౌట్లు తక్కువ, జెంట్స్కి డౌట్లు ఎక్కువ. ఎందుకని? లోకాన్ని ఎక్కువ చూస్తారు కాబట్టి. ఇది ఇట్లా అవుతుందా అది అట్లా అవుతుందా అనేది చాలా ఖచ్చితంగా అనుమానం రావడం అనేది క్వైట్ న్యాచురల్. అందుకే అంటారు కదా, పురుషులు కోపమును సంశయమును 2 మానాలి. కోపం తగ్గించుకోవాలి. ఎందుకు బీపీలు తెచ్చుకుంటారు? కోపాలు తగ్గియండి, దింపండి. ట్యాబ్లెట్లు వేస్తున్నది ఎందుకు? మీరు మంచిగా ప్రశాంతంగా ఉందరు కానీ కోపాలు తగ్గించుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, సంశయం, డౌట్లు పడబాకండి. ఈ 2 పడకుండా ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులు, లంచాలతో కూడినవి కాదు, మోసాలు చేసేవి కాదు, తప్పులు చేసేవి కాదు, అపవిత్రతతో కూడుకున్నవి కాదు, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. నేను ఒక్కటి చెప్తాను, ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. 6 గంటల నుంచి 6:30 వరకు లేదా 6:30 నుంచి 7 వరకు
జెంట్స్ ఆ హాఫ్ అన్ అవర్ టైంలో మీ రూమ్లో ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు వేసి చేతులు పైకెత్తి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ పిల్లలు ఎంత అద్భుతంగా బ్లెస్ అవుతారో చూడండి మీరు. ఈ సందేహం అనేది ఇప్పుడు ఏ రకంగా ఉందంటే, సందేహం సంశయాలతో కూడిందిగా ఉంది, అనుమానంతో కూడిందిగా ఉంది. ఈ అనుమానం ఉన్న వాళ్ళందరూ కొత్త కొత్త సమస్యలు తెచ్చుకుంటూనే వచ్చారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటయ్యా అంటే, సందేహం సంశయాలు పక్కన పెట్టేయాలి. ఆమేన్. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన దగ్గర మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా ఈ సందేహాలు సంశయాలు పక్కన పెట్టేసి దేవుని యొక్క సన్నిధిలో మనం అద్భుతంగా నిలబడాలి అంటే దానికి కావలసినటువంటి ఏర్పాటు, మన మనస్సులో మార్పు రావాలి, మన పద్ధతిలో తేడా రావాలి, మన బ్రెయిన్స్ మన యాటిట్యూడ్ మార్చబడాలి, మన మైండ్ సెట్ మార్చాలి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్న మాట ఇది. సంశయాలు సందేహాలు పక్కన పెట్టేయాలి. తల మంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త నీ పాదాలకు వందనాలు. నాయనా తండ్రి, ఉదయకాలం మంది ప్రభావ మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. మా పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, ప్రేమించే దేవుడుగా ఉన్నావు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము సందేహపడి తండ్రి దేవన్న ప్రభా ఆశీర్వాదాలు కోల్పోకుండా తండ్రి, ఆవగింత విశ్వాసం ఉంటే కొండల సముద్రంలో పడమంటే పడద్దని చెప్పా నాయన. ఆవగింత కాదు ప్రభా, కొండంత విశ్వాసం ఉంది. మీరు ఎంత గొప్ప దేవుడో, మీరు మా పట్ల తండ్రి దేవన్న ప్రభా ఎటువంటి అద్భుత కార్యాలు చేయగలరో, లేని దానిలోంచి ఉన్నదాన్ని పిలవగలిగిన వారని తెలిసి మీ ముందు సాగిల పడుతున్నాం. మా బిడ్డల్లో ప్రభా తండ్రి ఎవరన్నా అట్టి వారు ఉంటే తండ్రి వాళ్ళని ప్రభా పూర్తిగా మీరు దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కృపా కటాక్షం వారి మీద తండ్రి నింపమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు తండ్రి, నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీ నమ్మకత్వాన్ని మా పట్ల కనపరచండి నాయన ప్రభా తండ్రి. వారం కాపుదల భద్రతను గ్రహించండి. మీ నామం ఘనపరచబట్టకు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ రోజున విన్న వాక్యానుసారంగా మనలో ఉన్నటువంటి ప్రతి సందేహము, అనుమానము, సంశయము పక్కన పెట్టి ఆయన యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకొని ఆయన యొక్క ఆశీర్వాదముల్లో పాలిభాగస్తుల వరకు, ఇతరులను కూడా రక్షించుటకు సమర్థత గలవారమగు వరకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.